ఉద్యమ నాయకునిగా పేరుగాంచిన పెద్దిరెడ్డి రెడ్డి ఈరోజు కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా ఆశీర్వాదాలు అందించేందుకైతే నల్లబెల్లి మండలానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వంతో పాటు రాష్ట్ర పార్టీ శ్రేణులు అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే పెద్దిరెడ్డి ఇంటికి సంబంధించినటువంటి నివాసం వద్దకు చేరుకున్నటువంటి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు మనతో ఉన్నారు. ఉద్యమ కాలంలో తను ఏ విధంగా మెమైకమై తిరిగేవారు, అసలు ఆ స్మృతిని ఎలా మనం గుర్తు చేసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆరు రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, మానస పుత్రుడిగా కేసీఆర్కు పెద్ద కుమారుడిగా కూడా పేరుగాంచిన ఈరోజు పెద్దిరెడ్డి మనలో లోటు కనబడుతుంది. దాన్ని ఎట్లా మనం పూర్తి చేసుకోవచ్చు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం చాలా బాధాకరం. మరి వారి కుటుంబమే కాదు, ఈరోజు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులందరూ కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2001లో పిడికడు మందితో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు అందులో ఒకరిగా పూర్వ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకుటిత దీక్షతో పనిచేసిన ఒక సైనికు లాంటి కార్యకర్త పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి తెలంగాణ ఉద్యమంలో మరి వారితోటి కూడా మేము పనిచేసినాం. మరి వారు జైళ్ళ పాలు, కేసుల పాలు, అనేక ఉద్యమంలో భాగస్వాములు, దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ సభలకు సభాధ్యక్షుడిగా, కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా పనిచేసిన పెద్ది లేకపోవడం నిజంగా ఈరోజు చాలా తీరని లోటు బీఆర్ఎస్ పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు, కుటుంబ సభ్యులకు. మరి మేము కుటుంబ సభ్యులకే కాదు, మరి నియోజకవర్గ ఉద్యమకారులకు, పార్టీ శ్రేణులకు మేము అండగా ఉన్నామని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు భరోసా ఇవ్వడంతో పాటు మరి మేము పూర్వ వరంగల్ జిల్లా నాయకులంగా మేము తప్పకుండా మేము అండగా ఉంటాం. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేము, కానీ మరి ఆపద సంపదలకు మేము ఉంటామని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాం, కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నాం. ఎవరు అధైర్యపడకూడదు. ఒక ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన నాయకుడు, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మమేకమైన నాయకుడు, ఒక్క పర్యాయం శాసనసభ్యుడిగా మరి నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగుల్లో మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన మహానుభావుడు మరి పెద్ది. మరి ఆ పెద్ది లేని లోటును మేము చాలా బాధపడుతున్నాం. మరి ఏది ఏమైనా ఉద్యమ సమయంలో పెద్దితో చేసిన ప్రయాణం కావచ్చు, శాసనసభ్యునిగా పెద్దితో మరి శాసన సభలో గడిపిన గుర్తులు కావచ్చు, మరి ఇష్యూ పట్ల మేము మాట్లాడిన సమస్యలు కావచ్చు, చాలా ఉన్నాయి. మరి ఏది ఏమైనా ఈరోజు చాలా బాధాకరమైన రోజు, చీకటి రోజు అని కూడా మేము అనుకుంటాం. ఇప్పటికే ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడికి భౌతిక దేహం రాబోతుంది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఇప్పుడు ఇక్కడ వరకు రావచ్చు, ఇంకేసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వరంగల్ నుండి వచ్చే క్రమంలో మరి వరంగల్ జిల్లా కేంద్రం అమరవీరుల స్తూపం నుండి మొదలుకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడ మరి జోహార్లు అర్పించడం కావచ్చు, ఆపి నివాళులు అర్పించడం కావచ్చు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో మరి భారీ ర్యాలీ కూడా కొనసాగుతుంది. మరి నేరుగా వారి స్వగ్రామము నల్లబెల్లికి, వారి ఇంటి దగ్గరికి వస్తుంది. ఇక్కడ నుండి మరి వాళ్ళ వ్యవసాయ క్షేత్రం వరకు కూడా మేము ర్యాలీగా వెళ్ళడానికి ప్లాన్ చేసి ఉన్నాం. మరి పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా మరి వచ్చి ఉన్నారు. మరి ఇక్కడికి రాగానే ఈ స్వగృహం నుండి వారి కుటుంబ సభ్యులు, మరి వారి పార్టీ శ్రేణులు, గ్రామస్తులు అందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత మరి వారి వ్యవసాయ క్షేత్రంలో మరి దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులు అయితేనేమి, కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు కూడా ఇక్కడికి చేరుకొని ఆయనను పెద్ద ఎత్తున సందర్శించుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద అయితే పెద్ద ఎత్తున కూడా కోలాహలం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఆయనకు చివరిసారిగా తనను
చూసేందుకైతే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నటువంటి అంశం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏదైతే కేటీఆర్ను అదేవిధంగా హరీష్ రావు కూడా రాబోతున్న నేపథ్యంలో ఇక్కడికి బారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన అభిమానులు, ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హనుమకొండ ఏదైతే అమరవీల స్తూపం నుంచి నర్సంపేట వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కూడా మొదలైంది. అది దాదాపుగా 3.5-4 గంటల పైచిలుకు నుంచి భారీ ర్యాలీగా కూడా కొనసాగుతుంది. దానిపైన కూడా ఇంకా ఇక్కడికి రావాలంటే, అంటే ఈ గ్రామానికి చేరుకోవాలంటే ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ గ్రామస్తులు పూర్తిగా తెలుపుతున్నటువంటి అంశం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్.